టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పేరిట ఆయన అనేక రకాల ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అరకు అభివృద్ధికి నడుం బిగించారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న అల్లూరు జిల్లా డుమ్రిగూడలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడనిస్తుందని అన్నారు. అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవనశైలిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి 49 కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అరకులో పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు 1000 మంది మహిళలు చేసిన పని షాక్ అవుతున్నారట చాలామంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం దాదాపు 1000 మంది మహిళలు ఒకేసారి దేవుడికి పూజలు చేశారట. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో బాగుండాలని ప్రజలు ఆకాంక్షించారట. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరపాలని వాళ్ళు కోరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో షాక్లో ఉన్నారట సిబిఎన్ గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.